హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు హరి లాజిక్స్. ఈ వీడియోలో 2024లో జరిగిన యూపీఎస్సీ ఎగ్జామినేషన్లో సీసాట్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. మనకి ఈ పేపర్లో టోటల్గా 53 క్వశ్చన్స్ అడిగారు. అర్థమెటిక్ అండ్ రీజనింగ్ నుంచి 53 క్వశ్చన్స్ అడిగారు. డైరెక్ట్గా నేను సెట్ ఏ పేపర్ నుంచి క్వశ్చన్స్ అన్ని కాపీ చేసుకొని ఈ పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఓకేనా? క్వశ్చన్ నెంబర్స్ కూడా డైరెక్ట్ ఎగ్జామ్ పేపర్లు ఏ విధంగా ఉంటాయో అవే క్వశ్చన్స్ మెయింటైన్ చేస్తున్నా, మీకు ఒక క్లారిటీ ఉంటుందని. ఓకే, క్వశ్చన్ నెంబర్ 5 చూద్దాం. వాట్ ఈస్ ద లీస్ట్ పాసిబుల్ నెంబర్ ఆఫ్ కట్స్ రిక్వైర్డ్ టు కట్ ఏ క్యూబ్ ఇంటూ 64 ఐడెంటికల్ పీసెస్? సో ఇప్పుడు నేను ఈ వీడియోలో ఈ 53 క్వశ్చన్స్ ద బెస్ట్ పాసిబుల్ వేలో ఎలా ఆన్సర్ చేయాలనేది కూడా మీకు క్లియర్గా చెప్తాను. ఓకేనా? అన్నిటికీ లాంగ్ ప్రాసెస్ యూజ్ చేయకుండా షార్ట్ ప్రాసెస్ యూజ్ చేసి మనం ఎగ్జామ్లో ఎట్లా గెయిన్ చేయాలి స్కోరింగ్. ఓకే, సో ఫస్ట్ మనం ఈ క్వశ్చన్కి సొల్యూషన్ చూద్దాం. ఈ క్వశ్చన్కి మీకు సొల్యూషన్ అర్థం అవ్వాలి అంటే ఫస్ట్ నేను డయాగ్రామ్ నీట్గా గీసి చూపించాలి మీకు. మనకి క్యూబ్ అంటే తెలుసు మీకు ఎలా ఉంటుంది అని, ఒక 3D షేప్లో ఉంటుంది. ఇది మనకి క్యూబ్ అయితే ఇప్పుడు ఈ క్యూబ్ను మనం ఎన్ని పీసెస్గా కట్ చేయాలి? టోటల్ 64 పీసెస్గా కట్ చేయాలి. సో మనకి 64 పీసెస్గా కట్ చేయాలంటే ఈచ్ సైడ్ మనకి 4 బాక్సెస్ రావాలి. సో మనకి 4 బాక్సెస్ రావాలంటే ఒక్కొక్క సైడ్ మనకి 3 కట్స్ ఉండాలి. చూడండి ఈ విధంగా అన్ని సైడ్స్ మనకి 3 కట్స్ ఉండాలి. ఈ విధంగా ఉన్నప్పుడు మాత్రమే మనకి టోటల్గా 64 బాక్సెస్ వస్తాయి. కావాలంటే మీరు లెక్క పెట్టుకోవచ్చు. చూడండి ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ఒక సైడ్ ఎన్ని ఉన్నాయి? మనకి 16 ఉన్నాయి. అలాంటి లైన్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 అంటే 16 × 4 = 64. సరే, 64 క్యూబ్స్ వచ్చినాయి. ఎన్ని కట్స్ మనం చేసాము అంటే ఇలాగా 3 కట్స్ చేసాం, ఇలా 3 కట్స్ చేసాం, అండ్ ఇలా వర్టికల్గా కూడా 3 కట్స్ చేసాం. ఓకేనా? అంటే మనకి 3 + 3 + 3 = 9 కట్స్. ఓకేనా? సో మనకి ఇలాంటివి తెలియాలంటే క్యూబ్స్ అండ్ డైస్ అని చెప్పి ఒక టాపిక్ ఉంటుంది. ఆ టాపిక్లో మీరు ఇలాంటి క్వశ్చన్కి సంబంధించిన కాన్సెప్ట్ అంతా మీరు నేర్చుకోవచ్చు. ఓకే రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 6. In the expression 5 4 3 2 1 is chosen from plus minus into each at most 2 times, what is the smallest non-negative value of the expression? అంటే మనకి ఇప్పుడు ఎలా ఇచ్చారంటే 5 4 3 2 1 అని చెప్పి మనకి 5 నెంబర్స్ ఇచ్చి ఈ 5 నెంబర్స్కి మిడిల్లో మనం మ్యాథమెటికల్ ఆపరేషన్స్ యూజ్ చేయొచ్చు. ఏవేవి యూజ్ చేయొచ్చు? ప్లస్ మైనస్ ఇంటూ ఈ 3 యూజ్ చేయొచ్చు. మనం మ్యాక్సిమం హయ్యెస్ట్గా ఒక సింబల్ని 2 టైమ్స్ యూజ్ చేయొచ్చు అంట. ఓకే, సో అలా యూజ్ చేయడం వల్ల మనకి రిజల్ట్ ఏ విధంగా రావాలి అంటే మనకి మినిమం వాల్యూ వచ్చేలాగా కావాలి. ఆ మినిమం వాల్యూ ఏంటి? 3నా 2నా 1నా 0నా అని చెప్పి మనకు ఆప్షన్స్ ఇచ్చారు. సో మనకి ఇక్కడ మినిమం వాల్యూ అడిగారు కాబట్టి ఉన్న వాటిలో మనకి వాల్యూ తగ్గించే సింబల్ ఏంటి? మైనస్. అండ్ ఇంకో కండిషన్ ఏమి ఇచ్చారు? మ్యాక్సిమం మనకి 2 టైమ్స్ మాత్రమే యూజ్ చేయాలి అన్నారు. అందుకని నేను ఏం చేస్తున్నానంటే డైరెక్ట్గా బిగ్గెస్ట్ నెంబర్స్ దగ్గర 2 సార్లు మైనస్ యూజ్ చేస్తున్నా. దాని తర్వాత మనకి మిగతా నెంబర్స్ కూడా ఎలా యూజ్ చేయాలా లేదనేది మనం చూద్దాం. ఓకే, సో మనకి 5 - 4 ఎంత? 1. 1 - 3 = -2. ఓకేనా? అంటే మనకి ఇక్కడ 5 - 4 - 3 = -2 వస్తుంది. తర్వాత 2 1 ఉంది అనుకుందాం. ఇక్కడ మనకి -2 క్యాన్సిల్ అవ్వాలంటే +2 ఉండాలి. అండ్ ఇక్కడ మనం 2 × 1 పెట్టుకుంటే మనకి +2 వస్తుంది కాబట్టి 2 × 1 పెట్టుకొని ఇక్కడ ప్లస్ పెట్టుకుందాం. సో -2 + 2 = 0. మీకు ఎలాంటి డౌట్ అక్కర్లేదు. ఈ ప్రాసెస్ ఫాలో అయితే మీరు ఈజీగా చేయొచ్చు. అండ్ 0 అనేది ఉన్న వాటిలో లీస్ట్ ఆప్షన్ కాబట్టి మనకి ఎలాంటి డౌట్ లేదు. ఓకేనా? సో ఇప్పుడు ఈ పేపర్ గురించి నేను మాట్లాడాలి అంటే క్వశ్చన్స్ కొంచెం ట్రిక్కీగా ఇచ్చారు కానీ ఆప్షన్స్ మాత్రం డైరెక్ట్గా సొల్యూషన్ డిక్లేర్ చేసే విధంగా ఇచ్చారు. ఓకేనా? అంటే మనకు ఒక ఆప్షన్ వచ్చిందంటే ఇది 100% ఇదే మనకి సొల్యూషన్
మనం కాన్ఫిడెంట్గా పెట్టగలిగే ఆప్షన్స్ ఇచ్చారు మనకి. ఓకేనా, ఇది అవ్వచ్చా ఇంకోటి అవ్వచ్చా అని కన్ఫ్యూజన్ ఉండదు మనకి. ఓకే, క్వశ్చన్ వరకు కొంచెం ట్రిక్కీ, సొల్యూషన్స్ ఆర్ వెరీ కాన్ఫిడెంట్. ఓకే రైట్, క్వశ్చన్ నెంబర్ 7 చూద్దాం. A certain number of men can complete a piece of work in 6 days, where k is a natural number. By what percent should the number of men be increased so that the work can be completed in 5k days? సో మన k వాల్యూ ఏదైనా ఉండని. ఓకే, ఇది మనకి టైమ్ అండ్ వర్క్ ఇంకా క్లియర్గా మాట్లాడుకుంటే చైన్ రూల్ అనే టాపిక్ కింద వస్తుంది. ఇలాంటి క్వశ్చన్స్ మనం ఏం చేస్తాం, నెంబర్ ఆఫ్ మెన్ నెంబర్ ఆఫ్ డేస్కి ఒక ఫార్ములా యూజ్ చేస్తాం. m1 d1 is equal to m2 d2. సో మనకి ఇప్పుడు m1 అంటే తెలియదు, m2 అంటే తెలియదు, d1 మాత్రం 6k అని తెలుసు, d2 మాత్రం 5k అని తెలుసు. సో మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇంక్రీజింగ్ అడుగుతున్నారు కాబట్టి పర్సంటేజ్ కాంబినేషన్ ఉంది కాబట్టి లెట్ us assume m1 is equal to 100 men. సో 100 men into 6k is equal to m2 into 5k. సో k cancel, 5 1s are 5 20s are, m2 is equal to 120. అంటే మనకి ఇనీషియల్గా 100 మెంబర్స్ ఉంటే మెన్, తర్వాత మనకి ఎంతమంది కావాల్సి వచ్చారు, 120 మెంబర్స్ కావాల్సి వచ్చారు. అంటే ఇప్పుడు 100 నుంచి 120కి ఇంక్రీజ్ అయితే మనకి ఇంక్రీజ్ పర్సంటేజ్ అంతా 20%. సో ఆప్షన్ సి ఈజ్ ద సొల్యూషన్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 7. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8 చూద్దాం. X, Y and Z can complete a piece of work individually in 6 hours, 8 hours and 8 hours respectively. X, Y and Z 3 మెంబర్స్ ఒకే ఒక వర్క్ని ఇండివిజువల్గా ఒకళ్ళు 6 అవర్స్లో కంప్లీట్ చేస్తే మిగతా ఇద్దరు 8.5 అవర్స్లో కంప్లీట్ చేస్తున్నారు ఈచ్. ఓకే, హౌఎవర్ ఓన్లీ 1 పర్సన్ ఎట్ ఏ టైమ్ కెన్ వర్క్ in each hour and nobody can work in consecutive hours. All are engaged to finish the work. What is the minimum amount of time that they will take to finish the work? ఓకే, అసలు ఈ క్వశ్చన్ యొక్క మీనింగ్ ఏంటి అంటే ఈచ్ టైం 1 మెంబర్ మాత్రమే వర్క్ చేస్తారు. ఓకేనా, ఎయిదర్ ఎక్స్ కానీ లేదా వై కానీ లేదా జెడ్ కానీ. ఓకే, ఓన్లీ 1 పర్సన్ మాత్రమే వర్క్ చేస్తారు. అలా వర్క్ చేసుకుంటూ వెళ్తే మనం దీన్ని ఆల్టర్నేటివ్ మెథడ్ అంటాం. ఓకేనా, ఆల్టర్నేటివ్ క్వశ్చన్ అంటాం. అలా వర్క్ చేసుకుంటూ వెళ్తే మినిమం టైంలో వర్క్ కంప్లీట్ అవ్వాలంటే, ఓకేనా, ఈ ఉన్న 4 ఆప్షన్స్లో ద మినిమం టైంలో వర్క్ కంప్లీట్ అవ్వాలంటే సో మనకి ఏ విధంగా వర్క్ కంప్లీట్ అవుతుంది అనేది మనం చెప్తాం అనమాట. ఓకే, అండ్ మనకి ఫస్ట్ వైతో స్టార్ట్ చేయొచ్చు, జెడ్తో స్టార్ట్ చేయొచ్చు, అలాగే మనం ఎక్స్తో కూడా స్టార్ట్ చేయొచ్చు, మన ఇష్టం. ఓకే, మరి ఇప్పుడు ఎలా తెలుస్తుంది అంటే నేను క్లియర్గా చెప్పేస్తున్నా, ఉన్న ముగ్గురులో ఎవరికైతే వర్క్ ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుందో వాళ్ళతో స్టార్ట్ చేస్తే మనకి తక్కువ టైంలో అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఎక్స్, వై, జెడ్ 3 మెంబర్స్కి ఒకళ్ళు 6, ఒకళ్ళు 8, ఇంకొకళ్ళు 8. మనకి 6కి 8కి ఎల్సిఎం ఎంత 24 వస్తుంది. సో 6 4s are 24, 8 3s are 24, అలాగే మనకి ఇక్కడ కూడా 8 3s are 24. అంటే ఇప్పుడు ఎక్స్ యొక్క ఎఫిషియన్సీ ఎంత 4 పార్ట్స్ పర్ డే, అలాగే వై యొక్క ఎఫిషియన్సీ 3, జెడ్ యొక్క ఎఫిషియన్సీ 3. ఓకేనా, సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఆల్టర్నేటివ్ మెథడ్లో చేసుకుంటూ వెళ్తాం. అంటే ఇప్పుడు డే 1 ఎక్స్ వర్క్ చేశాడు, హైయెస్ట్ ఎఫిషియన్సీ కాబట్టి. డే 2 వై వర్క్ చేశాడు, డే 3 జెడ్. చాలా కామన్గా తీసుకున్న ప్రాసెస్ అది, కానీ మనం ఇక్కడ జెడ్ తీసుకోకూడదు, మళ్ళీ ఎక్స్ తీసుకోవాలి. ఎందుకంటే మనకి ఏమని చెప్పారు, ఇక్కడ ఎవరో ఒక్కరు మాత్రమే వర్క్ చేయాలన్నాడు. ఓకేనా, అలా ఇంకో కండిషన్ ఏంటి, ఒకేసారి 2 టైమ్స్ పని చేయకూడదు అన్నాడు. అంటే కంటిన్యూగా 2 టైమ్స్ ఎవరు వర్క్ చేయకూడదు అన్నారు. మరి ఆల్టర్నేటివ్గా ఒకే పర్సన్ చేయకూడదని చెప్పలేదు కదా. సో నేనేం చేస్తున్నా, హైయెస్ట్ ఎఫిషియన్సీ ఉన్న పర్సన్ని ఆల్టర్నేటివ్గా యూజ్ చేసుకుంటూ ఉంటున్నా. అండ్ వైజెడ్లో ఎవరు రాసుకున్న ఒకటే కాబట్టి కొంచెం అట్రాక్టివ్గా ఉండటానికి జెడ్, మళ్ళీ ఎక్స్ వై, మళ్ళీ ఎక్స్ జెడ్, మళ్ళీ ఎక్స్ వై, ఎక్స్ జెడ్. ఈ ప్రాసెస్లో చేసుకుంటా వెళ్తే తక్కువ టైంలో మనకు అవుద్ది. ఓకే, సో మనకి ఎక్స్ అంటే 4, వై అంటే 3, ఎక్స్ అంటే 4, వై జెడ్ అంటే 3,
ఎక్స్ అంటే 4, వై అంటే 3. ఇక్కడ ఎంత అవుతుంది? 4 + 3 7 కాబట్టి 7 3s are 21 పార్ట్స్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక 3 పార్ట్స్ ఉంది కాబట్టి అండ్ మనం ఎక్స్తో స్టార్ట్ చేయాలి కాబట్టి సో 1 2 3 4 5 6 ప్లస్ 3 పార్ట్స్ మిగిలింది అండ్ టోటల్గా దాంట్లో 4 పార్ట్స్ చేయగలరు. అంటే 3/4th డేలో కంప్లీట్ అవుతుంది. అంటే 6 3/4th డే, ఐ మీన్ 6 3/4th అవర్స్. సో ఆప్షన్ సి 6 hours 45 minutes. ఓకేనా? నేను డేస్ అని కన్ఫ్యూజ్ అయ్యాను, అక్కడ అవర్స్లో ఉంది. ఏదైనా ఒకటి, అక్కడ డేస్ అని ఇస్తే 6 3/4 days, అవర్స్ అని ఇస్తే 6 3/4 hours, ఏదైనా ఒకటి. ఓకే, సో దీంట్లో మీకు తెలియాల్సిన స్మాల్ ట్రిక్ ఏంటంటే XYZ కామన్గా యూజ్ చేస్తాం. ఎందుకంటే ఆల్టర్నేటివ్ మెథడ్ అనగానే ముగ్గురికి పని చెప్పాలి, మనం ఎవరికి ఖాళీగా ఉంచకూడదు. సో ఫస్ట్ బిగ్గెస్ట్ ఎఫిషియన్సీ ఉన్న వాళ్ళతో స్టార్ట్ చేసి XYZ అని చెప్పి చాలా ఈజీగా రాసుకునే ప్రాసెస్ అది. అప్పుడు మనకి 7 hours వస్తుంది. సో మనం ఉంది కాబట్టి బాగా సూపర్ అని పెట్టేస్తాం. ఓకేనా? కానీ ప్రాసెస్ ఇది. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తే మనం సాల్వ్ చేయకుండానే సాల్వ్ చేసేయచ్చు. చూడండి, మీకు తెలుస్తుంది. మనకేమని ఇచ్చారు ఇక్కడ? 1² × 2⁴ × 3⁴ × 4⁴ 20/50 ఇచ్చాడు. మనకి క్వశ్చన్ ఏమని అడుగుతున్నాడు? హౌ మెనీ కాన్సిక్యూటివ్ జీరోస్ ఆర్ దేర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఇంటీజర్ ఆబ్టైన్ ఇన్ ద ప్రొడక్ట్. అంటే మనకి మొత్తం ప్రోడక్ట్ మల్టిప్లై చేసిన తర్వాత వరుసగా ఎన్ని జీరోలు ఉన్నాయి. మనకి తెలుసు ఒక జీరో రావాలంటే ఒక 5 ఒక 2 మల్టిప్లై అయితే 10 వస్తుంది కాబట్టి ఒక జీరో వస్తుంది. అంటే దీంట్లో 5 2 అనే 2 నెంబర్స్ పెయిర్స్ ఎన్నైతే ఉన్నాయో అన్ని జీరోస్ ఉంటాయి. ఓకేనా? ఎలాగో మనకి నెంబర్ ఆఫ్ 2s ఎక్కువ ఉండే ఛాన్స్ పక్కా ఉంది కాబట్టి మనం ఏం చేస్తాం? ఓన్లీ 5s లెక్క పెట్టుకుంటాం. అండ్ ఇక్కడ 4 తర్వాత మిడిల్లో మనకి చాలా నెంబర్స్ ఉంటాయి కదా. సో నేనేం చేస్తున్నానంటే తెలివిగా ఓన్లీ లాస్ట్ నెంబర్ రాస్తా. 25/50 that is equal to 5² that is equal to 5/100. అంటే ఓన్లీ 25/50లోనే 5లు ఎన్ని ఉన్నాయి? 100 ఉన్నాయి. అంటే మనకి 2లు కూడా 100 పక్కా ఉంటాయి. అంటే మనకి 100 కంటే ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది కదా. ఎందుకంటే మనకి ఇక్కడ మధ్యలో మనకి 10 ఉంది, 5 ఉంది, 15 ఉంది, 20 ఉంది. అన్ని ప్లేసుల్లో మనకి జీరోలు వస్తాయి. అంటే 100 కంటే పక్కా ఎక్కువ ఉంది. అసలు ఉన్న ఆప్షన్స్లో 100 కంటే ఎక్కువ ఉన్న ఆప్షన్ ఏముంది? ఓన్లీ డి మాత్రమే ఉంది. ఓకే, చాలా చాలా ఈజీగా పెట్టే క్వశ్చన్. ఒకే ఒక్క చిన్న క్యాలిక్యులేషను. లాస్ట్లో ఇచ్చిన 25/50లో మన నెంబర్ ఆఫ్ 5లు ఎన్ని ఉన్నాయి మనం కౌంట్ చేస్తే అది 100 ఉంది. 100 కంటే ఎక్కువ ఉండే ఛాన్స్ 100% ఉంది కాబట్టి ఒకే ఒక ఆప్షన్ ఉంది, అది ఆప్షన్ డి ఉంది. ఆప్షన్ డి పెట్టేశాం. 2 secondsలో పెట్టే సొల్యూషన్ ఇది. ఓకేనా? 2.5 marks. 2 secondsలో మీకు 2.5 marks వస్తాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. ఇది కూడా చాలా ఈజీ క్వశ్చన్. చూడండి, ఆన్ January 1st 2023 ఏ పర్సన్ సేవ్డ్ 1 rupee. On January 2nd 2023 he saved 2 rupees more than that of previous day. 2 rupees more అంటే 3. On January 3rd 2023 he saved 2 rupees more than that of previous day. అంటే ముందు కంటే ఇంకొక ప్రీవియస్ డే 5 + 2 అండ్ సో ఆన్. అలా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళారు. At the end of which date was the total savings a perfect square as well as perfect cube. మనకి ఇప్పుడు కుదిరినంత తక్కువ నెంబర్స్లో పర్ఫెక్ట్ స్క్వేరు పర్ఫెక్ట్ క్యూబ్ అయిన వాల్యూ ఎంత అంటే 64 వస్తుంది. అండ్ మనకి ఇక్కడ ఇంకోటి క్లారిటీగా కనపడేది ఏంటంటే ఇవన్నీ మనకి ఆడ్ నెంబర్స్. +2 చేసుకుంటూ వెళ్తే మనకు వచ్చేది ఆడ్ నెంబర్స్. అంటే సమ్ ఆఫ్ ద ఆడ్ నెంబర్స్ ఎంత అవ్వాలి? 64 అవ్వాలి. సమ్ ఆఫ్ ద ఆడ్ నెంబర్స్ ఫార్ములా ఏంటి? n². సో n² = 64 అంటే n = ఎంత? 8. అంటే వరుసగా 8 ఆడ్ నెంబర్స్ మనం యాడ్ చేస్తే 64 వస్తుంది. ఫస్ట్ ఆడ్ నెంబర్ January 1st అయితే 8th ఆడ్ నెంబర్ ఏమవుతుంది? 100% January 8th అవుతుంది. సో ఆప్షన్ బి ఇస్ ద సొల్యూషన్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 10. ఓకేనా? మనం ప్రతి నెంబరు రాసుకొని లాస్ట్ వరకు మల్టిప్లై చేసి చేయాల్సిన అవసరం లేదు. ఇలా మీకు సమ్ ఆఫ్ ద నెంబర్స్ ఫార్ములాస్ తెలిస్తే చాలు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15.
అంటే మనకి 11 to 14 కాంప్రహెన్షన్ ఉంటుంది. సో ఇక్కడ చూడండి 322 హోల్ పవర్ 33 ప్లస్ 333 హోల్ పవర్ 322 ఇచ్చాడు. ఈజ్ డివిజిబుల్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నంబర్స్. ఓకేనా. సో మనం ఇక్కడ క్లియర్గా చూస్తే ఎనీథింగ్ అంటే ఈవెన్ పవర్ ఎనీథింగ్ ఉన్నా కానీ మనకి ఏమవుతుంది, ఈవెన్ వస్తుంది. ఓకేనా. ఎందుకంటే మనకి చూడండి 2 పవర్ 1 ఈజ్ ఈక్వల్ టు 2 ఈవెన్, 2 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 8 ఈవెన్. ఓకే. ఆడ్ పవర్ ఎనీథింగ్ ఉన్నా కూడా మనకి ఆడ్ వస్తుంది. ఓకేనా. ఎగ్జాంపుల్ 3 పవర్ 1 ఈజ్ ఈక్వల్ టు 3, 3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9, 3 పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు 81 ఆడ్ వస్తుంది. అంటే ఈవెన్ ప్లస్ ఆడ్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఆడ్ వస్తుంది. ఎగ్జాంపుల్ 2 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 5, 4 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 7. సో మనకి ఇప్పుడు ఆడ్ నెంబర్ కాబట్టి మనకు ఆడ్ నెంబర్ 2తో డివైడ్ అవుతుందా, అవ్వదు. సో మనకు ఉన్న ఆప్షన్స్లో 2తో డివైడ్ అవ్వకుండా ఉండే ఆప్షన్ ఏదైతే ఉందో అదే మన ఆన్సర్. ఓన్లీ ఆప్షన్ బి మాత్రమే ఉంది, డివిజిబుల్ బై 3 and 37 బట్ నాట్ 2. ఓకేనా. ఇంతకంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ మనకు అక్కర్లేదు. అది ఏ నెంబర్తో అవుతుంది, 110th అవుతుందా, 120తో డివైడ్ అవుతాయా రెండు, ఇవన్నీ మనకు అక్కర్లేదు. అది మనకు ఆడా ఈవెనా, ఓవరాల్ రిజల్ట్ ఎంత ఆడ్, ఆడ్ అయితే మనకి 2తో డివైడ్ అవ్వదు. సో ఆప్షన్స్లోకి వెళ్ళిపోయి మనం ఆప్షన్స్ ఎత్తుకుంటాం అంతే. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16. వాట్ పర్సంటేజ్ ఆఫ్ వాటర్ మస్ట్ బి మిక్స్డ్ విత్ హనీ సో యాజ్ టు గెయిన్ 20% బై సెల్లింగ్ ద మిక్చర్ అట్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ హనీ. సో మనకి ఈ కాన్సెప్ట్లో చూసి మనం ఆన్సర్ పెట్టేయచ్చు. ఆప్షన్ ఏ 20% అని చెప్పి. బట్ చూసి ఆన్సర్ పెట్టాలంటే చిన్న కాన్సెప్ట్ మీకు తెలిసి ఉండాలి. ఆ కాన్సెప్ట్ ఏంటంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇప్పుడు 10 రూపీస్ పెట్టి ఒక 10 మ్యాంగోస్ కొన్నాను అనుకుందాం. 10 రూపీస్ పెట్టి ఒక 10 మ్యాంగోస్ కొన్నాను. నేను అదే 10 రూపీస్కి నేను 7 మ్యాంగోస్ మాత్రమే ఇచ్చా. ఓకేనా. 3 మ్యాంగోస్ ఇవ్వలేదు, 7 మ్యాంగోస్ మాత్రమే ఇచ్చా. నా ప్రాఫిట్ ఎంత, 3 మ్యాంగోస్ అంటే 3 రూపీస్. ఇప్పుడు నేను ఎన్ని ఇవ్వలేదు, 3 మ్యాంగోస్ ఇవ్వలేదు, ప్రాఫిట్ ఎంత 3 రూపీస్. ఇప్పుడు ఈ చిన్న స్టోరీ వల్ల మీకు చెప్పేది ఏంటంటే, ఎంతైతే మనం కల్తీ చేస్తామో మనకి అంత ప్రాఫిట్ వస్తుంది. ఓకేనా. సో అంటే ఇక్కడ వాళ్ళు వాటర్ యాడ్ చేయడం వల్ల ఎంత ప్రాఫిట్ వచ్చింది, 20% ప్రాఫిట్ వచ్చింది. అంటే వాళ్ళు వాటర్ ఎంత పర్సెంట్ యాడ్ చేసి ఉంటారు, 20% యాడ్ చేసి ఉంటారు. అంతే, చాలా సింపుల్. ఓకేనా. చాలా చాలా ఈజీ క్వశ్చన్. ఈ విధంగా మీరు చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. వాట్ ఈస్ ద రైట్ మోస్ట్ డిజిట్ ప్రిసీడింగ్ ద జీరోస్ ఇన్ ద వాల్యూ 3 పవర్ 30. 3 పవర్ 30లో మనకి చాలా జీరోస్ ఉంటాయి. మనకి రైట్ నుంచి ఫస్ట్ నెంబర్ ఏంటని అడుగుతున్నారు. ఓకే. 30 పవర్ 30 ఈజ్ ఈక్వల్ టు 3 పవర్ 30 ఇంటూ 10 పవర్ 30 కింద మనం రాసుకోవచ్చు. ఓకేనా. సో మనకి 10 పవర్ 30 అంటే అన్నీ మనకి జీరోసే ఉంటాయి. ఇప్పుడు మన టార్గెట్ ఏంటి, 3 పవర్ 30. డైరెక్ట్గా యూనిట్స్ ప్లేస్ నుంచి మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అసలు ఈ 3 పవర్ 30ని మనం డిజాల్వ్ చేస్తే ఎలా చేయొచ్చు, మనకి పవర్ను మనం 4తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుందో ఆ రిమైండర్ వాల్యూ మాత్రమే రాసుకొని అప్పుడు దానికి వచ్చిన వాల్యూని మనం రాసుకుంటాం. ఓకేనా. ఇప్పుడు పవర్ 30ని 4తో డివైడ్ చేస్తే 4 7 28 వస్తుంది. ఇప్పుడు మనకు రిమైండర్ ఎంత వస్తుంది, 2 వస్తుంది. అంటే ఈజ్ ఈక్వల్ టు 3 స్క్వేర్. సో 3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9 కాబట్టి మనకి యూనిట్ ప్లేస్లో ఏమొస్తుంది, 9 వస్తుంది. ఇది మీకు యూనిట్స్ కాన్సెప్ట్ అంటాం. నెంబర్ సిస్టంలో యూనిట్స్ కాన్సెప్ట్ మీరు నేర్చుకుంటే ఇలాంటి క్వశ్చన్ చాలా ఈజీగా చేయొచ్చు. ఓకే. క్వశ్చన్ నెంబర్ 18. 421, 427 when divided by the same number leave the remainder 1. How many numbers can be used as a divisor in order to get the same remainder 1? ఓకే. మనకి ఇప్పుడు 421ని 427ని ఎన్ని నెంబర్స్తో డివైడ్ చేస్తే రిమైండర్ 1 మాత్రమే వస్తుందని అడుగుతున్నారు. ఈ క్వశ్చన్కి కూడా మనకి ట్రిక్ ఉంది. 427 మైనస్ 421 ఈజ్ ఈక్వల్ టు 6. 6తో డివైడ్ చేస్తే మనకి రెండింటికి సేమ్ రిమైండర్ వస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు ఇది ఎలా వస్తుందంటే, ఏదైనా 2 నెంబర్స్ డిఫరెన్స్ తీసుకొని ఆ డిఫరెన్స్ నెంబర్తో మనం ఆ 2 నెంబర్స్ని డివైడ్ చేస్తే మనకి రిమైండర్ రెండింటికి సేమ్ వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే,
ఈ నెంబర్కి ఎన్ని ఫ్యాక్టర్స్ అయితే ఉంటాయో ఆ ఫ్యాక్టర్స్తో డివైడ్ చేసినా కూడా మనకి సేమ్ రిమైండర్ వస్తుంది. ఓకే, ఇప్పుడు మనకి 6 కొన్న ఫ్యాక్టర్స్ ఏంటి? 1 2 3 6, టోటల్గా మనకి 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో మనకి 4 ఆన్సర్ అనుకుంటాం. కానీ మనకు అడిగింది ఏంటి? సేమ్ రిమైండర్ 1. 1తో డివైడ్ చేస్తే 0 వస్తుంది కాబట్టి 1 తీసుకో. సో ఓన్లీ 2 3 6 మాత్రమే తీసుకుంటాం కాబట్టి 3 నెంబర్స్. ఆప్షన్ సి ఇస్ ద సొల్యూషన్. ఓకేనా, మనకి చాలా ఈజీగా చేయొచ్చు. ఏంది డైరెక్ట్గా ఆ చిన్న కాన్సెప్ట్ మాత్రమే చెప్తున్నాడు, మొత్తం కాన్సెప్ట్ చెప్పట్లేదు అంటే ఇప్పుడు ఈ వీడియో ఎందుకు? ఓన్లీ సొల్యూషన్స్ చెప్పడానికి. అందుకే ఏ క్వశ్చన్కి ఉన్నా ఆ ఒక్క చిన్న కాన్సెప్ట్ మాత్రమే చెప్తున్నా. ఓకేనా, ఇప్పుడు మాకు ఆ చిన్న కాన్సెప్ట్ నచ్చింది అనుకోండి, మీరు యూట్యూబ్లో వేరే వీడియో సెట్ చేసుకొని ఆ టాపిక్ అంతా మీరు నేర్చుకోవచ్చు. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. A can X contains 399 liters of petrol and Y contain 532 liters of diesel. They are to be bottled in bottles of equal size so that whole of petrol and diesel would be separately bottled. The bottle capacity in terms of liters is an integer. How many different bottle sizes are possible? టోటల్గా ఎన్ని టైప్స్ ఆఫ్ బాటిల్స్ పాసిబుల్ అడుగుతున్నారు, అంటే డిఫరెంట్ సైజెస్. అంటే మనకి సేమ్ కాన్సెప్ట్, మనకి ఇంతకుముందు క్వశ్చన్ ఏదైతే ఉందో అదే కాన్సెప్ట్ ఇప్పుడు డివైడ్ అవ్వాలంటే 432 - 399 దట్ ఈజ్ ఈక్వల్ టు 133. అంటే ఈచ్ 130 లీటర్స్ ఉన్న బాటిల్స్తో మనం ఫిల్ చేస్తే కనుక ఇక్కడ 3 బాటిల్స్ వస్తాయి, ఇక్కడ 4 బాటిల్స్ వస్తాయి. అంటే మనకి ఎగ్జాక్ట్గా ఫిల్ అవుతుంది. ఇప్పుడు మనకి 133కి ఎన్నైతే మనకి ఇప్పుడు ఉన్నాయో ఫ్యాక్టర్స్ అన్ని టైప్స్గా మనం ఫిల్ చేయొచ్చు కదా. ఓకేనా, ఒకటి 1 ఉంటుంది, ఇంకోటి 7, ఇంకొకటి 19. ఓకేనా, సో మనకి ఇప్పుడు టోటల్గా ఇక్కడ 3 అండ్ 133 మనకి 4th వన్. సో ఆప్షన్ బి ఇస్ ద సొల్యూషన్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 19. డైరెక్ట్గా డిఫరెన్స్ తీసుకొని ఆ డిఫరెన్స్ వచ్చిన నెంబర్కి ఫ్యాక్టర్స్ కనుక్కుంటే చాలు. ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటే అన్నిసార్లు మనకి ఈ నెంబర్తో డివైడ్ అవుతాయి. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి? ఎగ్జాక్ట్గా ఫిల్ అవ్వడం. కాబట్టి డివైడ్ అవ్వడం, ఫిల్ అవ్వడం రెండు ఒకటే. దీనికి ముందు క్వశ్చన్, ఈ క్వశ్చన్ రెండు ఒకటే ప్యాటర్న్ మీద ఇచ్చాడు, బట్ టర్మినాలజీ అండ్ పారా చేంజ్ చేశాడు అంతే. ఓకే, క్వశ్చన్ నెంబర్ 20. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సమ్ s is equal to x plus y plus z where x, y, z are distinct prime numbers each less than 10. 10 కంటే తక్కువ ఉన్న ప్రైమ్ నెంబర్స్ ఏంటి? 2 3 5 7. ఈ 4 ప్రైమ్ నెంబర్స్ యూజ్ చేసుకొని ఈ కండిషన్స్ 1 2 3 కండిషన్స్ సాల్వ్ అవుతాయా లేదో చెక్ చేద్దాం. సో ఫస్ట్ యూనిట్ డిజిట్ ఆఫ్ s కెన్ బి 0. మనకి 2 + 3 + 5 is equal to 10 వస్తుంది కాబట్టి 0 పాసిబుల్. నెక్స్ట్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ s కెన్ బి 9. 7 + 2 9 వస్తుంది. ఇక మనకి వేరే పాసిబిలిటీ లేదు, సో సెకండ్ది అవ్వదు. నెక్స్ట్ థర్డ్ది ద యూనిట్ డిజిట్ ఆఫ్ s కెన్ బి 5. 3 + 5 + 7 దట్ ఈజ్ ఈక్వల్ టు 15. సో 5 ఈజ్ పాసిబుల్. సో మనకి 1 and 3 ఆర్ పాసిబుల్. ఆప్షన్ సి ఈజ్ ద సొల్యూషన్. ఓకే, సో ఇప్పటి వరకు మీకు కనీసం ఒక 10 to 12 క్వశ్చన్స్ చెప్పుంటాను. ప్రతి క్వశ్చన్ చాలా ఈజీగా ఉన్నాయి, ఒక్క నిమిషం కూడా పట్టే క్వశ్చన్స్ ఏమిలో. ఓకేనా, మనకి క్లారిటీగా క్వశ్చన్ చదవాలే కానీ ఇంత ఈజీగా సీసెట్ పేపర్ సాల్వ్ చేసుకుంటే వెళ్ళొచ్చు. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 24. దీన్ని మనం రిపీటెడ్ సిరీస్ అంటాం. ఇలాంటి సిరీస్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే కింద ఉన్న ఆప్షన్స్ని చూసి దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి రిపీటెడ్గా BADC అన్నీ ఉన్నాయి కాబట్టి సో పైన మనకి మినిమం సెట్ ఆఫ్ 4 నెంబర్స్ ఉండే అవకాశం ఉంటుంది. అంటే 4 లెటర్స్కి ఒక సెట్ తీసుకొని మనం చేయొచ్చు. ఓకేనా, సో A-BCD BBCD ABC DABC-D. ఓకేనా, సో మనకి ఈ విధంగా ఇచ్చారు కాబట్టి సో ఇప్పుడు ఏం చేద్దామంటే 4 లెటర్స్కి సెట్గా తీసుకుందాం. ఓకేనా, ఫస్ట్ 4 ఒక సెట్, సెకండ్ 4 ఒక సెట్. చూడండి ఇక్కడ మనకి ఫస్ట్ సెట్ అంటే ABC ఉంది, D మిస్ అయింది అనుకుందాం. కానీ ఇక్కడ సెకండ్ సెట్లో B 2 times రిపీట్ అయిందంటే కాదు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏం చేయాలి?
ఒకసారి మనకి మిడిల్లో ఉన్న గ్యాప్స్ చూసుకోవాలి. ఇక్కడ బి 2 టైమ్స్ రిపీట్ అయిందంటే ఏదో ఒక లెటర్ 2 టైమ్స్ అయినా రిపీట్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు, లేదా ఓన్లీ బి మాత్రమే 2 టైమ్స్ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. ఇక్కడ మనకి బి 2 టైమ్స్ రిపీట్ అయింది, మిగతా ఎక్కడ మనకు ఆ స్కోప్ లేదు. ఇప్పుడు ఒకవేళ మనకి ఏదో ఒక లెటర్ 2 టైమ్స్ రిపీట్ అయిందనే స్కోప్ మనకు ఉంటే కనుక ఇక్కడ ఏ పెట్టుకుంటే ఏమవుతుంది, AABCD వస్తుంది. ఇక్కడ మనకి ఫస్ట్ సెట్లో ఏ 2 టైమ్స్ ఉంది కాబట్టి సెకండ్ సెట్లో బి 2 టైమ్స్ ఉందనుకుందాం. సో ABBCD, నెక్స్ట్ ABCCD, నెక్స్ట్ ABCDD సరిపోయింది. ఓకేనా? ప్రతిసారి ఒకే విధంగా ఇవ్వాలని లేదు, వాళ్ళకి నచ్చినట్టు రకరకాలుగా ఇవ్వచ్చు. ఓకేనా? మన నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసే దాన్ని బట్టి దీనికి సొల్యూషన్స్ మనం రాయొచ్చు. ఓకే, సో AACD ఎక్కడ ఉంది? ఆప్షన్ సి. ఆప్షన్ సి ఇస్ ద సొల్యూషన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25. 2 persons P and Q enter into a business. P puts 14,000 more than Q, but P has invested 8 months and Q has invested 10 months. If P's share is 400 rupees more than that of Q share, after total 2,000 rupees, what is the capital contributed by P? మనకి నార్మల్గా పార్ట్నర్షిప్ నుంచి రీసెంట్గా 5 to 6 years వరకు కూడా పెద్దగా క్వశ్చన్ అడగలేదు, బట్ ఇయర్ అడిగారు. ఇచ్చిన కండిషన్ చూద్దాం. P ఇన్వెస్ట్ చేశాడు. ఎంత ఇన్వెస్ట్ చేశాడు? Q కంటే 14,000 ఎక్కువ ఇన్వెస్ట్ చేశాడు. సో P Q తీసుకుంటే Q X అయితే P ఎంత? X ప్లస్ 14,000. ఓకేనా? ఇప్పుడు వీళ్ళిద్దరూ ఎంత టైం ఇన్వెస్ట్ చేశారు? P 8 months ఇన్వెస్ట్ చేస్తే Q 10 months ఇన్వెస్ట్ చేశాడు. ఓకేనా? ఇప్పుడు వాళ్ళ యొక్క ప్రాఫిట్స్ ఏ విధంగా ఉన్నాయి? P షేర్ ఈజ్ 400 rupees మోర్ దాన్ Q. ఇప్పుడు 2000లో 400 మనం తీసేస్తే మిగిలిందంతా 1600. దీన్ని మనం 2 parts చేస్తే 800 అంటే ఏకి మనం 400 యాడ్ చేస్తే 1200. అంటే ఇప్పుడు ఏ షేర్ ఎంత? 1200, బి షేర్ ఎంత? 800. అంటే ఐ మీన్ P షేర్ 1200, Q షేర్ 800. సో మనం ఏం చేద్దామంటే ఇన్వెస్ట్మెంట్ రేషియో ప్రాఫిట్ రేషియోకి ఈక్వల్ చేద్దాం. ఓకేనా? సో X ప్లస్ 14,000 ఇంటూ 8 బై 10x ఈజ్ ఈక్వల్ టు 1200 బై 800. 400 2s are 400 3s are. అండ్ మనకి ఇక్కడ కూడా 2 4s are 2 5s are. ఓకే, ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేద్దాం. 2 4s are 8. సో 8 ఇంటూ x ప్లస్ 14,000 ఈజ్ ఈక్వల్ టు 15x. 8x ప్లస్ 14 8s are 112. 0 0 0 ఈజ్ ఈక్వల్ టు 15x. టోటల్గా 7x ఈజ్ ఈక్వల్ టు 112,000 వచ్చింది. 7 1s are 7, 7 6s are 42. 0 0 0. సో x ఈజ్ ఈక్వల్ టు 16,000. మనల్ని అడిగింది ఏంటి? వాట్ ఈస్ ద క్యాపిటల్ కాంట్రిబ్యూటెడ్ బై P. సో P వాల్యూ అడిగారు. సో P వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 16K ప్లస్ 14K, దట్ ఈజ్ ఈక్వల్ టు 30K. 30K ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ ఇస్ ద సొల్యూషన్. సో మనకి పార్ట్నర్షిప్లో మెయిన్ పాయింట్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ రేషియో ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ రేషియో. టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఏ రేషియో ప్రకారంగా అయితే ఉంటుందో ప్రాఫిట్ రేషియో కూడా అదే ప్రకారంగా ఉంటుంది. సో ఆ కండిషన్ ఉపయోగించుకొని మనం ఈ ప్రాబ్లం సాల్వ్ చేసాం. ఓకేనా? ఓవరాల్గా 6 to 7 years తర్వాత అడిగిన క్వశ్చన్ పార్ట్నర్షిప్ నుంచి. ఓకే రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 26. P's salary is 20% lower than Q salary, which is 20% lower than R salary. So P Q R. Q salary is 20% lower than R salary. ఇది 100 అయితే ఇది 80. P salary is 20% lower than Q salary. అంటే 8 2s are 16. 80 minus 16 64. అంటే ఇప్పుడు P salary 64 rupees అయితే Q salary 80 rupees, R salary 100 rupees. మనకేమడుగుతున్నారు? By how much percentage R salary is more than that of P salary? 36 rupees ఎక్కువ. సో 36 by 64 into 100. 4 9s are 4 16s are. సో 9 by 16 into 100. 1 by 16 అంత మనకి పర్సంటేజ్ 6.25%. అంటే 6.25 into 9 చేయొచ్చు. ఓకేనా? సో 6 9s are 54 ప్లస్ 9 into 2.5 అంటే 4 అయితే 1 ప్లస్ 1 2.25 వస్తుంది.
2.25 దట్ ఈజ్ ఈక్వల్ టు 56.25% రావాలి. ఎక్కడన్నా ఉందా? ఉంది. ఆప్షన్ బి ఇస్ ద సొల్యూషన్. ఓకే, సో ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్ ఇస్తే డైరెక్ట్గా మనం ఆర్ వాల్యూ తీసేసుకొని రాసేద్దాం. ఫస్ట్ బేస్లో ఆర్ 100, 100లో 20 తగ్గిస్తే 80, 80లో 20% తగ్గిస్తే 64. ఎందుకంటే 10% ఎంత? 8 కాబట్టి 8 2 = 16 మైనస్ చేస్తామో 64 వస్తుంది. డైరెక్ట్గా ఇంక్రీజ్ వాల్యూ అడిగారు కాబట్టి డైరెక్ట్గా ఇంక్రీజ్ వాల్యూ తీసుకున్నాను, క్యాలిక్యులేషన్ చేసేసాను. చాలా ఈజీ. నాకు 1/16 అంటే 6.25 అని తెలుసు కాబట్టి 6.25 × 9 అని చెప్పి డైరెక్ట్గా రాసుకున్నాను. మీకు పర్సంటేజెస్ తెలియాలి, అలాగే ఫ్రాక్షన్ టు పర్సంటేజెస్ వాల్యూస్ కూడా మీకు గుర్తుండాలి. నాలెడ్జ్ మీదే ప్రాబ్లమ్స్ ఈజీగా చేసుకుంటూ వెళ్ళచ్చు. లేదంటే బట్టినట్టు హార్డ్ ప్రాసెస్, లాంగ్ ప్రాసెస్లో మీరు క్యాలిక్యులేషన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27. ఏ నెంబర్ ఈజ్ మిస్టేకన్లీ డివైడెడ్ బై 4 ఇన్స్టెడ్ ఆఫ్ మల్టిప్లయింగ్ బై 4. వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ ఇన్ రిజల్ట్ డ్యూ టు ఇట్స్ మిస్టేక్? నార్మల్గా ఎర్రర్ పర్సంటేజ్ అని అడుగుతారు. ఓకేనా, మనకి ఇప్పుడు దీంట్లో చూద్దాం ఎలా ఉంటుంది అనేది. 4x ఉండాలి, బై మిస్టేక్గా డివైడ్ చేశారు, అంటే x/4 చేశారు. మనకు డిఫరెన్స్ ఎంత వచ్చింది? 16x - x/4 దట్ ఈజ్ ఈక్వల్ టు 15x/4. ఎర్రర్ అంతా 15x/4. ఎంతలో మనం కనిపెట్టాలి? ఇప్పుడు 4xలో ఎర్రర్ ఎంతో కనిపెట్టాలి. సో 15x/4 బై 4x × 100 దట్ ఈజ్ ఈక్వల్ టు 15x/16x × 100 దట్ ఈజ్ ఈక్వల్ టు 15/16 × 100. 15/16 × 100 వచ్చిందంటే మీనింగ్ ఏంటి? 1/16th పార్ట్ మాత్రమే తగ్గినట్టు. 1/16 అంటే వాల్యూ ఎంత? మళ్ళీ 6.25. 100%లోంచి 6.25 మైనస్ చేస్తే 93.75 వస్తుంది. 1/16 ఫ్రాక్షన్తో పర్సంటేజ్ మనకి 2 క్వశ్చన్స్లో ఒకే ఎగ్జామినేషన్, అది కూడా యూపీఎస్సీ ఎగ్జామినేషన్లో అడిగారు. సో దీన్ని బట్టి మీకు అర్థం అవ్వాలి ఫ్రాక్షన్ టు పర్సంటేజెస్ అనేది ఎంత ఇంపార్టెంటో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. In an examination, 80% of the students passed in English, 70% of the students passed in Hindi, 15% failed in both the subjects. What is the percentage of the student who failed in only one subject? మనకి ఫెయిల్డ్ అడిగారు కాబట్టి మనం ఫెయిల్డ్ పర్సంటేజ్ వైపు నుంచి వెళ్దాం. ఇలాంటి క్వశ్చన్స్ డైరెక్ట్గా వెన్ డయాగ్రామ్ బేస్లో వేయాలి. రెండు కలిపి 15% ఫెయిల్ అయ్యారు. ఇంగ్లీష్లో 80% పాస్ అయ్యారు కాబట్టి టోటల్గా 20% ఫెయిల్ అయ్యారు. కంబైన్డ్గా ఎలాగో 15 ఉన్నారు కాబట్టి రిమైనింగ్ 5% నేను ఇంగ్లీష్లో రాసుకున్నా, ఓన్లీ ఇంగ్లీష్. ఓకేనా, అలాగే ఇప్పుడు 70% హిందీలో ఫెయిల్ అయ్యారు కాబట్టి కంబైన్డ్గా ఉన్న 15 తీసేస్తే ఓన్లీ 15% ఇక్కడ నేను హిందీకి రాసుకున్నా. ఓకేనా, ఇది మనకి ఫెయిల్డ్ పర్సంటేజ్ని చూపించే వెన్ డయాగ్రామ్. మనల్ని ఏమడుగుతున్నారు? ఓన్లీ వన్ సబ్జెక్ట్. ఓన్లీ వన్ సబ్జెక్ట్ అంటే 15 + 5 ఈజ్ ఈక్వల్ టు 20% ఆఫ్ ద స్టూడెంట్స్ ఓన్లీ వన్ సబ్జెక్ట్ మాత్రమే ఫెయిల్ అయ్యారు. ఆప్షన్ బి ఈజ్ ద సొల్యూషన్. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29. ఏ ఫాదర్ సెడ్ టు హిస్ సన్, n years back I was as old as you are now. సో మనం ఏం చేద్దామంటే పాస్ట్ ఒక లైన్ తీసుకుందాం, ఫాదర్ సన్, అండ్ ప్రెజెంట్ ఒక టైం లైన్ తీసుకుందాం, ఫ్యూచర్ ఒక టైం లైన్ తీసుకుందాం. ఓకేనా, సో ఇప్పుడు చూద్దాం. n years back I was as old as you now అంటే ప్రెజెంట్ ఎంత ఏజ్ అయితే ఉందో n years బ్యాక్ అంత ఏజ్ ఉంది ఫాదర్కి, అంటే minus n years ago. My present age is 4 times your age n years back. ఇతనికి n years బ్యాక్ అంటే x - n. ఓకేనా, దానికి 4 times ఉంటుందంట, అంటే మనం /4 చేస్తే సరిపోతుంది. ఓకే, సో దానికి ఇక్కడ మనకి 4 times ఉంటుంది వాల్యూ. If the sum of the present ages of their father and son is 130 years, what is the difference of their ages? ఫాదర్ అండ్ సన్ ప్రెజెంట్ ఏజ్ 130 అయితే వాళ్ళ డిఫరెన్స్ ఎంత?
ఇంత పెద్ద కండిషన్ మనం రాసుకొని చేసే బదులు ఇలాంటి క్వశ్చన్స్ ఓపెన్గా చెప్తున్నాను, మనం ఆప్షన్స్ త్రూ వెళ్తే ఈజీగా అయిపోద్ది. ఓకేనా? సో మనకి ఎఫ్ ప్లస్ ఎస్ అంటే మనకి ఫాదర్ ప్లస్ సన్ ఇద్దరు కలిపేసి 130 years. ఫస్ట్ ఆప్షన్ 1 తీసుకుంటా. ఒకవేళ వాళ్ళ డిఫరెన్స్ 30 అయితే అంటే ఎఫ్ మైనస్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 30 అయితే సో మనం యాడ్ చేసుకుంటే 2f ఈజ్ ఈక్వల్ టు 160. దట్ ఈజ్ ఈక్వల్ టు ఫాదర్ ఏజ్ అంతా 80 years. ప్రజెంట్ ఫాదర్ ఏజ్ 80 years అయితే ఓకేనా, 30 years బ్యాక్ మనకి ఇప్పుడు డిఫరెన్సే కదా మనకు వాల్యూ ఉండేది. 30 years బ్యాక్ ఫాదర్ ఏజ్ అంతా 50. సో 30 years బ్యాక్ ఫాదర్ ఏజ్ 50 అయితే అదే ఏజ్ మనకి ప్రజెంట్ సన్ ఏజ్ 50. అలాగే 30 years బ్యాక్ సన్ ఏజ్ ఎంత ఉంటుంది అప్పుడు 20. సో 30 years బ్యాక్ సన్ ఏజ్ కంటే ప్రజెంట్ ఏజ్ ఎంత ఉంది 4 times ఉంది. సో అన్నిటికీ మ్యాచ్ ఉంది కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద సొల్యూషన్. ఓకేనా? సో ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఈ ట్రిక్ మనం ఫాలో అయితే చాలా ఈజీగా అయిపోద్ది. ఓకే? సో లేదంటే మనం చాలా కాంప్లికేటెడ్గా లాంగ్ క్యాల్కులేషన్ చేసుకుంటూ రావాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30. 100 liters is equal to 1 meter cube. Write it. 1 metric ton is equal to 1000 kgs. Write it. 1 hectare is equal to 10,000 meters square. 1, 2, 3. Everyone right. Okay. Next question number 35. Let x be 2-digit number and y be another 2-digit number formed by interchanging the digits of x. If x plus y is the greatest 2-digit number, greatest 2-digit number ante 99. Okay. Then what is the number of possible values of x? రెండు నెంబర్స్ తీసుకుంటే ఒక నెంబర్ 2 digits ఉంటాయి, అవి ఆల్టర్నేటివ్గా ఉంటాయి. అవి యాడ్ చేస్తే మనకి ఎంత రావాలి 99 రావాలి. ఓకేనా? సో ఫస్ట్ ఏంటి మనకి నెంబరు 18 తీసుకుందాం ప్లస్ 81. నెక్స్ట్ 27 ప్లస్ 72. నెక్స్ట్ 36 ప్లస్ 63. నెక్స్ట్ 45 ప్లస్ 54. మళ్ళీ ఇప్పుడు ఇంక్రీజ్ అవుతుంది కదా, 54 ప్లస్ 45, 63 ప్లస్ 36, 72 ప్లస్ 27, 81 ప్లస్ 18. ఓకేనా? మనకి ఓన్లీ నెంబర్స్ అడిగితే వేరే విధంగా తీసుకోవచ్చు. ఇక్కడ మనకి ఏం అడిగారు, నెంబర్ ఆఫ్ పాసిబుల్ ఎక్స్ వాల్యూ అని అడిగారు. ఇక్కడ 4 ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి, టోటల్గా 8 values. ఓకేనా? చాలా ఈజీ క్వశ్చన్. ప్రాక్టీస్ని బట్టి ఇలాంటి క్వశ్చన్ మీరు చేయగలరు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 36. Weight of 6 boys is equal to weight of 7 girls is equal to weight of 3 men is equal to weight of 4 women. If the average weight of a woman is 53 kg, 53 కాదు ఈ క్వశ్చన్లో 63 kg ఉండాలి. టైపింగ్ మిస్టేక్. 63 kg. Then what is the average weight of the boys? 4 women's టోటల్ వెయిటేజ్ కావాలంటే 4 into 63 is equal to 252 kg వస్తుంది. టోటల్ వాల్యూ 252 kg. మనకి ఈచ్ బాయ్ యొక్క యావరేజ్ వాల్యూ కావాలి. సో 6b is equal to 252 అయితే బాయ్ is equal to 252/6. 6 4s are 24, 6 2s are 12. So 42 kg is the average weight of a boy. అందరు వెయిట్లు ఈక్వల్. మొత్తం ఉమెన్ వెయిట్ అంతా 252 kg. సో సేమ్ వెయిట్ 7 గర్ల్స్కి ఉంటుంది, సేమ్ వెయిట్ 3 మెన్స్కి ఉంటుంది, సేమ్ వెయిట్ 6 బాయ్స్కి ఉంటుంది. దాన్ని బట్టి మనం ఈజీగా చేసుకుంటూ వెళ్ళిపోయాం. క్వశ్చన్ నెంబర్ 37. హౌ మెనీ టైమ్స్ అవర్స్ హ్యాండ్ అండ్ మినిట్స్ హ్యాండ్ కోయిన్సైడ్ ఇన్ ఏ క్లాక్ బిట్వీన్ 10 AM అండ్ 2 PM? 11 AM నుంచి 1 PM లోపు ఓన్లీ 1 టైం మాత్రమే కోయిన్సైడ్ అవుతాయి. ఓకేనా? కోయిన్సైడ్ అవడం 11 PM నుంచి 1 PM లోపు 1 టైం మాత్రమే అవుతాయి. అంటే 10 నుంచి 11 వరకు 1 టైం, 1 నుంచి 2 వరకు 1 టైం. సో టోటల్గా ఎంత 3 times. ఆప్షన్ ఏ. వెరీ వెరీ బేసిక్ థియరీ క్వశ్చన్ మీద 2.5 marks క్వశ్చన్ అడిగేశారు CSATలో. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 38. The calendar year 2025 is same for
లీప్ ఇయర్ అంతా 2024 తర్వాత 1 ఇయర్కి వచ్చింది 2025 అంటే. లీప్ ఇయర్కి 1 ఇయర్ తర్వాత ఉంటే ఏం చేయాలి, ఆ నెంబర్కి మనం 6 ఇయర్స్ యాడ్ చేయాలి, ఈజ్ ఈక్వల్ టు 2031. ఇది కూడా చాలా ఈజీ క్వశ్చన్, ఓకేనా. లీప్ ఇయర్కి 1 ఇయర్ తర్వాత ఉంటే, లీప్ ఇయర్కి 2 ఇయర్స్ తర్వాత ఉంటే, లీప్ ఇయర్కి 3 ఇయర్స్ తర్వాత ఉంటే, లేదా లీప్ ఇయర్ అయితే, ఈ 4 కండిషన్స్కి ఏ నెంబర్స్ యాడ్ చేస్తే మనకి ఎగ్జాక్ట్గా సేమ్ కండిషన్ ఉండే ఇయర్స్ ఉంటాయో మనకి ట్రిక్ ఉంది, అది మనం ఫాలో అవుతాం. దాంట్లో ఈ క్వశ్చన్ మనకు కావాల్సింది ఏంటి, లీప్ ఇయర్ కంటే 1 ఇయర్ ఎక్కువ ఉన్న నెంబర్కి 6 యాడ్ చేయాలి. సో 2025 + 6 2031 ఇస్ ద సొల్యూషన్, అంతే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 39. Let P, Q, R and S be distinct positive numbers. Let P and Q be odd numbers. R and S be even numbers. Consider the following statement. ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తే ఇంకా ఈజీగా చేస్తాం మనం. డైరెక్ట్ ఎజ్యూమ్ చేసుకోండి. P, Q, R, S. P, Q అంటే మనకు ఆడ్ నెంబర్స్ 1, 3, ఇది 2, 4 అనుకోండి. 1, 2, 3, 4 నెంబర్స్ తీసుకో, అప్లై చేసి ఫస్ట్ కండిషన్ P మైనస్ R అంటే 1 మైనస్ 2 whole square into Q into S 3 into 4 that is equal to 1 minus 2 minus 1 whole square 1 into 3 4 12 is equal to 12 even, right. Second, Q minus S 3 minus 4 into Q square 3 square into S 4. నెంబర్ ఏదైనా రాని మనకి ఫైనల్గా 4తో డివైడ్ అవుతుంది కాబట్టి ఇది కూడా మనకి ఈవెన్, ఓకేనా. నెక్స్ట్ 3 Q plus R అంటే 3 plus 2 whole square into P plus S, P అంటే 1 plus 4. సో 3 plus 2 5 square 25 plus 4 plus 1 5 25 5 are 125 odd, ఇది కూడా రైటే. సో 1 2 3 ఆల్ ఆర్ రైట్ అంటే ఆప్షన్ డి ఇస్ ద సొల్యూషన్, ఓకేనా. అంతే, చాలా ఈజీ, క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40. వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ ద మినిట్స్ హ్యాండ్ అండ్ అవర్స్ హ్యాండ్ వెన్ ద క్లాక్ షోస్ 4.25 అవర్స్? అంటే మనకి 4 hours 25 minutes దగ్గర ఉన్నప్పుడు ఎంత యాంగిల్ చూపిస్తుంది, ఓకేనా. థీటా ఈజ్ ఈక్వల్ టు మోడ్ 30h మైనస్ 11/2m అనే కండిషన్ మనం ఫాలో అవుతాం. సో 30 into h అంటే 4 మైనస్ 11/2 into m అంటే 25. That is equal to 120 minus 11 into 25 is equal to 572/2, 275/2. That is equal to 120 into 2, 240 minus 275/2. That is equal to mod 35/2 minus, that is equal to minus 17.5. అంటే mod ఉంది కాబట్టి డైరెక్ట్గా మనం పాజిటివ్ వాల్యూ తీసుకుంటాం. అంటే ఎంత మనకి ఆన్సర్ 17.5 degrees ఇస్ ద సొల్యూషన్, అంతే. సో ఆప్షన్ సి.